యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అధినాయక్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. సూక్ష్మంగా వ్యవహరించండి. ఇంకా సెడేషన్ కేసులు, రాజ్యాధికార కేసులు ఏ కేసులు ఎవరి మీద పెట్టుకున్నా వాటికి అర్థం పరమార్థం రాదు. ఇంకా రాజు లేనిది రాజధికార కేసు ఏంటి? మొదట అధినాయక మహారాణి సమేత మహారాజా వారిని కొలువు తీర్చుకోండి. మనసులో కొలువు వారిని జాతీయ గీతంలో అర్థం పరమార్థంగా ఉన్నారు. సాక్షిగా ఎందుకు పిలిచారు? సాక్షిగా ఎందుకు పట్టుకోమంటున్నారు? మీ కనెక్టివిటీ వచ్చేస్తుంది. వారు మాట రూపంలో ఉన్నారు. కనపడుతున్న నేను ఆ రూపాన్ని కొంచెం లోటుగా ఉన్నానా? ఉంటే ఎలా మీరు డెవలప్ అవుతాను? మీరు ఎవరెవరిని అలా కుర్రవాడిని, పెద్దవాడిని, చిన్నవాడిని అటు ఇటు వేధిస్తున్నారో, భయపెడుతున్నారో అలాంటి పనులు ఆపి అందరూ ఎక్కడో ఆవిడ కూర్చుంటే నన్ను తేజమూర్తిగా చూడగలుగుతారు. అసలు నాకు కనెక్టివిటీ ఈ క్షణం నాకు ఈమెయిల్ ఇంకా పంపట్లేదు, ఇంకా నా మెసేజ్లు చూడనట్టు నటించుకుంటూ మీరు ఏదోటి చేసుకుంటూ ఏదోటి చెప్పుకుంటూ రాజ్యాధికారం అంటే నిర్వచించాల్సిన సమయం ఆసనమైంది. ఎలా నిర్వచిస్తారు? ఎవరి మీద నిర్వచిస్తారు? అన్ని నిర్వచనాలకి నేనే సమాధానం. నన్ను పట్టుకోండి. జస్టిస్ రమణ గారికి, ఉపాధ్యక్షుల వారికి, దేశ అధ్యక్షుల వారికి ఇంకా మీ మనిషి కోణం వదిలిపెట్టేసేయండి. నేను కూడా నాలో తేజస్సు కూడా బలం కూడా ఇవాడు గుండ్రంగా ఉంటే చూసేద్దాం, బాబాలా గడ్డ ఉంటే చూసేద్దాం. ఆ చూడటం కాదు, ముందు నేను కాలాన్ని శాసించిన నిజమా కాదు చూసుకోండి. ఎవరు అందం కొద్దీ చూడకండి, ఎవరు డబ్బు కొద్దీ చూడకండి, ఇంకా ఎవరు మనుషుల కొద్దీ ఎదిగిపోవాలి, వారసత్వాల కొద్దీ ఎదిగిపోవాలి. అసలు లోకం అంటేనే నేను మనిషే కాదని అనుకుంటేగానే మీరు మనగలుగుతారు. కరోనా వచ్చి ఆక్సిజన్ లేక చచ్చిపోవడం అన్న స్థితి వచ్చిందంటే చూడండి, గాలి కూడా మీది కాదని తెలుసుకోండి. మొదట ఈ దేహమే కాదు, మీ బొందులో ప్రాణం, ముక్కులో ఆడుతున్న గాలి కూడా మీది కాదు. మరి ఎవరిది? ఎక్కడో గాలిలో దీపాంతి, ఎక్కడో దేవుడిది, ఎక్కడో ఉంటాడు ఆయన, మేము గుడ్డిగా నమ్మమండి అంటారని చెప్పి ఏం చేశాడు? మాటలోకి వచ్చేసాడు. అదిగో ముందు మాట పట్టుకోండి. నన్ను కూడా లోటుగా యావరేజ్గా ఉన్న వ్యక్తిని ఎందుకు పట్టుకున్నాడు? అలా పట్టుకున్న నేను కూడా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తూ నేను నా శరీరాన్ని నియంత్రించుకుంటాను. మ్యాక్సిమం ఈ డ్రెస్ 12,000, 13,000 పెట్టి నేనే కొనుక్కుని నీకు మహారాజు అంటే ఇలా ఉంటాడని చూపించడానికి ప్రయత్నం చేస్తుంటే చెయ్యో తెవకుండా మీరు అందరూ కలిసి రాకుండా ఇంకా మా సెడేషన్ కేసులని, ఆ మీడియా గొడవలని, రఘురామరాజు గారిని ఢిల్లీ పంపించి ఎవరు ఢిల్లీ వెళ్ళి ఆ పార్టీలో చేరి ఈ పార్టీలో చేరి అసలు ఇవేమి చెల్లవండి. ప్రధానమంత్రి గారిని అక్కడ చేరుకోమనండి. వారికి చెప్పట్లేదా? ఈ మెసేజ్ వారికి అర్థం కావట్లేదా? పిఎంఓ అంటే ఆషామాషియా, రాష్ట్రపతి భవన్ అంటే ఆషామాషియా, జడ్జిలు అంటే మీరు ఏయో కేసులు మిమ్మల్ని మీరే ఆషామాషి చేసుకుంటున్నారు. రాజ్యాంగంలో అంతలాగా పెట్టిన వాడిని ఇంకా మీరు ఎదురు చూస్తున్నట్టు నటించడమో ఇంకేదో చెబుతానేమో చూడటం కూడా తప్పే. లేదా అలా పెట్టినందుకైనా చూడాలనుకుంటేనే వెయిట్ చేయడం కూడా తప్పే. రిస్క్ కదా మనుషులంటే. ఆలోచన చేయండి. ఇప్పుడు ముందు ఆలోచనతో ప్రొటెక్షన్లోకి వచ్చేసేయండి. ఏ సెడేషన్ కేసులు వద్దు. ముందు మహారాజు గారిని కాపాడుకోండి. స్వయంగా వారినే పట్టుకోండి. మహారాణి సమేత మహారాజా 2 ఫార్మెట్స్ ఒకచోట వినిపించినాయి. పాటలు. పంచభూతాత్మకుడు ఆయన, పురుషోత్తముడు ఆయన. మీరు యజ్ఞం చేస్తే ఆ దేవుడు వస్తాడో లేదో తెలియదు. ఈ పంతులు గారికి, గురువు గారికి అందరూ కూడా ముందు అప్రమత్తం అవ్వండి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆ విష్ణు సహస్రనామాలన్నీ చదివేసిన, ఆ రాముడి మీద కళ్యాణం చేసిన, ఉత్సవాలు చేసిన, తెప్పోత్సవాలు చేసిన, దీపాలు వెలిగించిన, ఏం చేసినా కూడా అక్కడెక్కడ దేవుడు కనిపిస్తాడా? సాయంత్రమే పొగ, ఆవేశం తప్ప. విమర్శిస్తున్నాను అనుకోవద్దు, అది ఉన్నమాటే కదా. ఏదో దేవుడు ఎక్కడో వచ్చింది, ఏదో అనుగ్రహం వచ్చింది, ఇంకేదో ఉంది, అదిగో తోక అక్కడ ఉంది, ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నాడు, అది అలాగే తొప్పుకోకండి, ఇలాగే తొప్పుకోండి. ఇది మా మతానికి సంబంధించింది, నీ కులానికి సంబంధించింది. ఇక ఎన్ని వదిలేసేయండి నా మాటని. ఏ మహిమ కూడా ఎవరో చేయక్కర్లేదు. మాయ నుంచి బయటకు వచ్చే అవకాశం మీకు ఆల్రెడీ మీకు ఫార్ములా ఇచ్చేసాము. ఫార్ములా మీ ముందు ఉంది. మమ్మల్ని పెంచుకొని మీరు పెరిగిపోవటమే, మిమ్మల్ని పెంచుకుంటూ మిమ్మల్ని పెంచేయటమే. అటు నుంచి పట్టుకున్నా, ఇటు నుంచి పట్టుకున్నా కూడా మధ్యలో ఉన్నాను నేను. నేను చెప్పినట్టు వినండి. ఇంకా ఇవన్నీ లేనిపోయినవన్నీ వదిలిపెట్టి ఎక్కడో అక్కడ కామ్ అయిపోండి, కూల్ అయిపోండి. మీరే తప్పులు చేయలేదు, మాయ కొద్ది రెచ్చిపోతున్నారు. మాయ కొద్ది బయటకు వచ్చేసేయండి. మాయని జయించి పట్టుకోండి. మాయను కూడా శాసించిన వాడిని, పంచభూతాలని శాసించిన వాడిని, మాట రూపంలో ఉన్నవాడిని పట్టుకోండి. ఈ క్షణం ఇంకా సాక్షుల ద్వారానే మాట్లాడండి. సాక్షులు పట్టుకొని, మేధావులు పట్టుకొని కూర్చొని చెప్పుకోండి. ఎక్కడొక్కడ ఇద్దరు ముఖ్యమంత్రిని ఎలక్ట్ చేయండి. ఇంకేం నిర్ణయాలు తీసుకోకూడదు. వాళ్ళు ఎవరో చచ్చిపోయారు, వీళ్ళు ఎవరు పుట్టారన్నట్టు మెసేజ్లు పెట్టుకుంటూ ట్విట్టర్లో అందుకు లేవు. ఇంకా ఏదోటి చెప్పకూడదు, ఏదోటి చేయకూడదు. ఇంకా అలా చేసి కొద్ది మాయ కూరుకుపోతారు. నేను దేహం అనే కోణం నుంచి వదిలేసేయాలి. మా దేహం అనే కోణం పనికిరాదు. మీ చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచం నిజం కాదు. వేరేట్టుగా మీరు తెలివిగా మీ తెలివి ఏదో ఉపయోగించి మీరేదో మాట్లాడాలి కాదు. తెలివి కూడా ఆల్రెడీ ఉంది.
చెప్పినా వినవలసిన తెలుసుకోవాల్సిన అలా సునామీలు సముద్రాలు కూడా మన కంట్రోల్లో ఉంటాయి. అలా చెప్పిన నన్ను తేజోమూర్తిగా పెంచుకోండి. ఇగో ఇలా డల్గా చూసేసారు అందరూ, నార్త్ ఇండియా వాళ్ళు వద్దనేసారు, మాకే ఇష్టం లేదు, నా ఫోటో చూసుకొని నేనే నాకే నచ్చడం లేదు, అందుకే ఎవరినో కూర్చోబెట్టేద్దాం, ఎవరినో నుంచోబెట్టేద్దాం. మీరు పెంచుకోవాలండి. నేను ఇంతకన్నా మెరుగ్గా కనపడేలాగా. అయ్యో మీరు కనపడిపోతేనేమి, మీరు కనీసంలో ఉండి అలా చెబుతున్నారు, మామూలు మనుషులు కాదు, మీకు ఒక నిర్దిష్టత లేనట్టే ఉండి అన్నీ పట్టుకున్నారు. అది అలా పట్టుకుంటేనే మాకు లోకం దొరుకుతుంది. తల్లిదండ్రులుగా మిమ్మల్ని కొలువు తెచ్చుకుని మిమ్మల్ని పట్టుకోవడం వల్ల, మిమ్మల్ని బలపరచుకోవడం వల్ల ఏ రూపాలు చూసుకున్నావు, బలం చూసుకున్నావు, ఆస్తులు, రియల్ ఎస్టేట్లు ఇలా పెరుగుతున్నారా? అలా కాదు, మైండే పెరిగిపోద్ది. ఏకంగా మైండ్నే పెంచేసుకోవాలి నేరుగా. ఇంక మీకు ఎవరి కోసం తపస్సు చేస్తాం, ఏదో చేస్తాం, లేదా ఎవరి కోసం కాదు మా కోసమే బతికేస్తాం అనుకునేవాళ్ళు కూడా, మేము ఎవరిని లెక్క చేయం, మా సుఖాలు చూసుకుంటాం, మా భోగం చూసుకుంటాం, అవసరమైతే శరీరాల కొద్దీ బతికేస్తాం. అలా బతకాలన్నా కూడా ముందే చెప్పిన శోభన్ బాబు గురించి, సౌందర్య గురించి, పరిటాల రవి గురించి చెప్పిన తీరు అలా మీ మనుషులు కూడా మీ కంట్రోల్ లేరు. మేము ఎవరిని లెక్క చేయం అన్నా కూడా ఇద్దరు కూడా మాటను పట్టుకోవాలి, విచక్షణ పట్టుకోవాలి, జ్ఞానాన్ని పట్టుకోవాలి. ఓ రూలర్ ఆఫ్ ది మైండ్ అని మీరు ఎందుకు రాసుకున్నారు అక్కడ? మీరు జనగణమన అధినాయక జయ అనే క్లెయిమ్ మీరు ఎవరైనా అధినాయకులకి క్లెయిమ్ చేస్తారా? దేశ అధ్యక్షుల వారా, ప్రధానమంత్రి గారా, జస్టిస్ రమణ గారు, మన చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టా? ఎవరు అధినాయకుడు? ఎవరు? మీరు ఎవరు కాదు. రాజ్యాంగం ప్రకారం పౌరుడు. మరి పౌరుడు తనకు తాను ఎలా వస్తాడు? దీనికి ఏదో ప్రత్యేక మార్పు కావాలి కదా, మరి అదే వచ్చింది. మరి సాక్షుల నుంచి పట్టుకొని నేనే అధినాయకుడు నేను కన్ఫర్మ్ చేసేసుకోండి, పెంచేసుకోండి కూర్చుని ఎక్కడోళ్ళు అక్కడ. మీడియాలు కొద్దిగా హడావుడొద్దు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV5 వాళ్ళు మీరేదో కేసులు పెట్టినట్టు మిమ్మల్ని ఏదో మీ స్వేచ్ఛను అరిచేస్తున్నారు. అసలు మీరు ఇష్టం వచ్చి డిబేట్లు పెట్టడమే తప్ప, అదే సెడేషను. మళ్ళీ మీ మీద సెడేషన్ కేసులు పెట్టడం ఏంటి? మీలో మీరు గొడవలు చూపించుకుని తమాషా చేసుకుంటే ఎవరు పరిష్కారం మొదలెట్టి ఎవరేంటి? దానికి అర్థం లేదిక. నా మాట వినండి. నన్ను ఎక్కడో కూర్చొని నా మీద చెప్పుకోండి, చక్క పాటలు వినండి, ఒక్కో పాట వినండి, దాని మీనింగ్ తెలుగులోకి, ఇంగ్లీష్లోకి, హిందీలోకి తర్జుమా చేసుకోండి చక్కగా. ఆ తర్వాత మాట్లాడుకోండి, కలిసి భోజనాలు చేయండి. వీలైనంత త్వరలో కరోనా పూర్తిగా తగ్గిపోద్ది. మీరు మైండ్ యూనిఫికేషన్ జరిగిపోతే, మైండ్ లిఫ్ట్ వచ్చేస్తే కరోనా తగ్గిపోవడం కంటే కాన్ఫిడెన్స్ వస్తుంది, ధైర్యం వస్తుంది. అది కావాలి. ఎందుకు బతుకుతున్నావు నువ్వు? ఎలాగైనా ఎందుకు కష్టపడుతున్నావు? ఎలాగైనా భోగ విలాసాలు ఎలా బతుకుతున్నావు? ఎందుకు బతుకుతున్నావు? ఇంకోటి కొంపలు కూల్చేసి ఎందుకు బతుకుతున్నావు? ఒకటి కొంప లేకుండా ఎందుకు అయిపోతుంది? ఏం జరుగుతుంది ఇక్కడ? నన్ను పట్టుకోండి సమాధానం. మీరు అలా చేసుకుంటారని నన్ను కూడా అలా గురి చేసి మీరు ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా నన్ను పట్టుకోండి. మీరు పిల్లలు లాంటి వాళ్ళు, మమ్మల్ని పెద్దవాళ్ళు అంటే మమ్మల్ని అటు ఇటు చేసేసినా మేము మనగలుగుతామని చూపించడానికి కోసం మనసున్న మహారాజు గారు, మహారాణి గారు, ఇంక మరణం లేదు వారికి. నేను చెప్పినట్టు పట్టుకోండి. ఇంక క్షణం ఆలస్యం చేసుకోకండి. ఇంకా ఇవాళ సోమవారం, మంగళవారం వచ్చింది, ఇవాళ ఆంజనేయ స్వామి తోక, రేపు ఇంకో వెంకటేశ్వర స్వామి పూజ అన్నట్టు పెట్టుకోకండి. ఇంకా అధినాయకుడిని పట్టుకోండి. నేరుగా. అధినాయకుడు మీ తల్లి, తండ్రి, గురువు, మహారాజు, మహారాణి, జగద్గురువు ఆయనే, సర్వాంతర్యామి ఆయనే. వారికి మరణం లేదు. సాక్షుల ప్రకారం సజీవమూర్తిగా ఉన్నారు. వారి దేశాన్ని రవీంద్ర భారతిగా మారిపోతుంది. ఎందుకన్నారు? ప్రణయ స్వరూపంగా ఉన్నారు, వ్యూహమూర్తిగా ఉన్నారు. వారు ఘనజ్ఞాన సాంద్రమూర్తిగా పెరుగుతారు. రియల్ ఎస్టేట్లు, బంగారు వ్యాపారాలు, డబ్బులు ఇలా కాదు. మాకు చక్కటి వారసత్వం ఉంది, పిల్లలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, అలా కాదు. రెప్పపాటు తాత మనవడు కూడా చచ్చిపోతున్నారు. అలా అనుకుంటే తాత అప్రమత్తం అవుతే మనవడు కూడా చంపేస్తున్నాడు దగ్గరుండి. తాత మనవడు సరెండర్ అయిపోయింది. మొదట ప్రతి ఇంట్లో అమ్మమ్మ, నాయనమ్మ, మనవరాలు సరెండర్ అయిపోయి మాట్లాడండి. సరెండర్ అంటే అధినాయక భావనకి పూర్తి శరణాగతి. స్వామి పురుషోత్తమ కాలస్వరూప నీవే అని గాల్లో దీపం కంటే మునిపు అలా సరెండర్ అవడం కూడా గాల్లో దీపంలో ఉంటుంది. అమ్మ పిచ్చేంటి, దేవుళ్ళని అలా నమ్మం. మేము కావాలంటే కిరీటాలు పెడతాం, 30 లక్షలు ఇస్తాం, భోజనాలు పెడతాం, దేవుడు కూడా కావాలంటే ఇంకో గుడి కట్టిస్తాం అనుకుంటున్నారే కానీ దేవుణ్ణే పెంచుకోవాలి. ఇప్పుడు మీరు ఏకంగా వారు ఏ రూపంలోకి వచ్చేసారు? మహారాణి, మహారాజు సమేతగా తల్లిదండ్రులుగా మీరు నిక్షిప్త స్వరూపంగా, జ్ఞాన స్వరూపంగా ఉంటారు. వారికి మరణం లేదు. అలా వెలిసిపోయి ఉన్నారు, కురిసిపోయి ఉన్నారు, మురిసిపోయారు. వారికి అనుసంధానం జరిగిపోయి మీరు కూడా మాయోదరేసేయాలా? ఇంకా మేమే బతికేస్తాం, మాకు ఇంకా బంధం కొద్దిగా చూడమన్నారు, ఈ పక్కన చూడమన్నారు, గొడవలో చూడమన్నారు. ఒక అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటే అవి మహారాణి అయిపోద్ది. మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టేస్తే వాళ్ళు మహారాజులు అయిపోతారు, కొట్టుకు చచ్చిపోతారు అలా చేస్తే. ముందు వారిని సజీవమూర్తులుగా మార్చుకోండి. మీరు నేరుగా ప్రతి ఒక్కరూ మైండ్తో మరణం లేని తల్లిదండ్రులకు అనుసంధానం జరిగిపోండి. ముందు ఈ క్షణం మీ వారిని చేసుకోండి. వారిని మరణం లేనట్టు అలా మాత్రమే బతకగలరు. మీరు బయటికి రావాల్సి ఉంది అలా ముందు ఒక 6 నెలల్లో.
నేను పెళ్లి చేసుకోవడం అన్నది అదనం, అది కూడా మీకు నేను మరణించినా ఎలా ఉంటుందో మీకు చెప్పేసిన తర్వాత అయ్యో మీరు కూడా పెళ్లి చేసుకోండి, మాకు అర్థమైంది. లేదా మీ అందరం మీ పిల్లలుగా ఉన్నాం, మీకు సుఖభోగాలు ఎలా తల్లిదండ్రులు మరణం లేని తల్లిదండ్రులుగా వాడిని పెంచేసుకోవటం వల్ల మీకు కొత్త ఆంతర్యం వస్తుంది. అసలు తల్లిదండ్రులు అంటే ఏంటి, అలా తల్లిదండ్రులు అయిపోతే మరి మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారనే కాన్సెప్ట్. పెళ్లి చేసుకోవడం అనేది ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ ఒకవేళ నేను పెళ్లి చేసుకోదైతే ఈ మానవ రూపంలో ఉన్న దేహాన్ని పెళ్లి చేసుకోవాలంటే వేరే క్లాస్ క్రియేట్ చేసి మీకు ఇవన్నీ నేను మరణించినా మీకు కంటిన్యూ ఇచ్చేసిన తర్వాత మీకు ఆ హైట్ వస్తుంది, అప్పుడే ఆ విలువ వస్తుంది. లేదా నేను పెళ్లి చేసుకోకపోయినా నష్టం లేదు మీకు, అది కాదు సమస్య. నాకు ఎలాగైనా సుఖం భోగం పొందాలనిపిస్తుంది, అదే మానేమానండి, అదే వదిలేలా చూసుకోండి. అయ్యే వదిలిపోవాలి, అయ్యే ఉంటుంది. అలా మనుషులుగానే ఉండండి, బంధాలే కలుపుకోండి, పక్కకు లాగండి, ఇలాగ ఉండండి. ఎవరు రెచ్చగొడుతున్నారు? దేశ అధ్యక్షులు గారు జస్టిస్ రమణ గారు ఇంకా స్పందించకపోవడం ఏంటి? ఉపాధ్యక్షులు గారు తనకేదో చెబితే చూద్దాం అన్నట్టు ఊరుకోవటం ఏంటి? లేకపోతే నెక్స్ట్ ఆ పదవులకు నేను వస్తాను కదా అప్పుడు చూస్తానని అనుకోవడం లాంటి ఆయన చేత ఇనిషియేట్ చేయించవచ్చు కదా. ఆయన ఎవరైతే మీరు మన కులం మతం అని ఒకటని చెప్పుకోవడం కాదు. మనం ఎవరైనా మన వాళ్ళు పరాయి వాళ్ళు వదిలేసేయండి. ఇంకా కాన్సెప్ట్ మీ వాళ్ళకి విలువ వచ్చేయాలి, ఫలానా వాళ్ళకి విలువ వచ్చేసేయాలి. మనుషుల కొద్దీ లేదని వదిలేసేయండి ఆ మాటిని. ఎలాగా నన్ను మనిషిగా కాదు మైండ్ రూపంలో పట్టుకోండి, సాక్షుల్ని పిలవండి. సాక్షుల ద్వారా పట్టుకోవడం వల్ల మీరు కూర్చొని చెప్పుకుని ఫార్మేట్లో మీద అవుతుంది ఆ పవరు. అంతేగా నేనేదో చెప్పేస్తాను, నేను మహిమలు చూపించేస్తే మీరు మహిమ మీకు తెలిసిన తర్వాత మీరు పాటిస్తారు అంటే మళ్ళీ నాకన్నా బలమైన వాళ్ళు రెప్పపాటు మీరే కాదంటే మళ్ళీ నేను చెప్తానా? నేను మనిషిగా చెప్తే అప్పుడు కానీ పాటిస్తారా? అలా లేదు. ఇక అది ముందు మరణం లేని ఫార్మేట్లోకి ఉంది. ఇప్పటికే చెప్పేసిన వినవలసిన తెలుసుకోవాల్సిన అలా మారిపోయింది. అది అలా పట్టుకోక మీరు గురి చేసుకుంటున్నారు, నన్ను పడేసి మీరు పడిపోతున్నారు, సాటి మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నారు, భయపెట్టి బతుకుతున్నారు. మధ్యవర్తులుగా పెరిగిపోయి ఎక్కడో ఆ డెవలో ఒకసారి చంపేస్తే భయపడిపోయి మన చేతిలో ఉంటారు, చచ్చిపోయినట్టు మన చేతిలో ఉంటారు. ఎదవలైపోయి పని మనుషులు అయిపోతే మన ఆమె బతుకు శరీరాలు కొద్ది బతికేద్దాం అంటే మొత్తం చచ్చిపోయారు అందరికీ ఆ రకంగా. కరోనా అందుకే అటాక్ చేస్తుంది. మనసు బతకాలి, మనసును బతకనివ్వాలి. లోకం అంటే మనసుదే, మనసాధ్యం పోసుకోవాలి. ఎలా అందుకే వచ్చాడు ఆయన మరణం లేని మనసులుగా. ఇంకా వాళ్ళకి రూపాలు కాదు, రూపలావణ్యత కాదు, గుణశ్రేష్టత. రావణ్యత అన్నది అప్పటికప్పుడే అపురూపం కనపడుతుంది, అది వదిలిపోద్ది, పడిపోద్ది. దేహపుష్టి కానీ ఇంకోటి కానీ వస్తువాహనాదులు కానీ హంగు ఆర్భటాలు కానీ అవి చూసుకుని మేము ఇలా ఉన్నాం అనుకోవటమే పొరపాటు. మనం చెప్పినట్టున్నాము. మన ఛానళ్ళకి పేరు ఆయన పెట్టాడు. ఒక హీరో ఎలా డ్యాన్స్ చేస్తాడో, ఎలా పాట పాడతాడో, ఇంతలో సముద్రం ఎందుకు పొంగుతుందో, సునామీ ఎందుకు వస్తుందో, గబుకుని ఎందుకు ఒకరు చచ్చిపోతారో, ఎందుకు ఒకరు పుడతారో కూడా ఆయనకు ముందే తెలుసు. అలా ఉన్నారు వాళ్ళు, అలా ఉంటారు. ఇక మీదట మీరు వాళ్ళని పెంచుకోవాలి. వాళ్ళని పెంచుకోవడానికి మీ లెక్కలు సైన్స్ అన్నీ వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అందుకే మేధావులు ఒకటి అవ్వాలి. మేధావులు అక్కర్లేదు ఇతరకి, నువ్వేదో చెప్తా, నువ్వు లెక్క చూపించి, అయితే నువ్వు ఏదో పాటలు కట్టి చూపించు అని నన్ను పట్టుకుని జ్ఞాన స్వరూపంలో ఉన్న నన్ను పట్టుకోకుండా నన్ను చెప్పనివ్వకండి. నేను ఎలా చెప్తాను మీకు? ఎలాగైనా పిచ్చోడిని వదిలేసి నేను శరీరంతో అటు ఇటు అయిపోతానంటే నన్నే మాయలో వదిలేసి, ఏ మాయ అయితే మనల్ని కబలించేస్తుందో ఆ మాయకి నన్ను వదిలేసేసి మీరు రెచ్చిపోయి నన్ను పట్టుకోలేవండి. మాయ కబళింపు నుంచి బయటికి రండి, జ్ఞాన కబాళిలా పట్టుకోండి. నన్ను ఒక్కసారి తిరగబడండి. పౌరుల నుంచి అధినాయక పిల్లలుగా అదే కబాడీగా నన్ను ఉపయోగించుకుంటే ఒకసారి నన్ను పొజిషన్ చేసుకుంటే సరిపోద్ది. మైండ్తో పట్టుకుంటే సరిపోద్ది, సాక్షుల ద్వారా పట్టుకుంటే సరిపోద్ది. ఎవరిని కూర్చోబెట్టుకుంటే మాయ ఉండిపోద్ది. మనిషి నా వల్ల మనిషి చంపేసి మా మనసు లోపల మారిపోవాలి. మనందరం కూడా మనుషులు లేరు. ఇంకా మనిషి కోణం వదిలిపోద్ది. నా వల్ల నన్ను పొజిషన్ చేసేస్తే నాకు గుడ్డుగా నట్టుగా ఉన్నా ముందు కూర్చోబెట్టేసేయండి అక్కడ, కాలాన్ని శాసించినందుకు. అంతేగాని నేను ఆతృత పడిపోతున్నాను, నేను అనుకుంటున్నాను అనిపిస్తుంది. మరి మనిషిగా పోల్చుకుంటే అలా అనిపిస్తుంది. ఇప్పటికైనా పెద్దతనం అంటే తెలుసుకోండి. మీరు ఎలాగైనా పోసు కొట్టేది కాదు, పెద్దతనం మీరు ఎలాగైనా చూపెట్టేది కాదు. మనం కాపాడుకోవాల్సింది. పసిపిల్లవాడు పెద్దవాడు మన పిల్లలు లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు అంతే మనసు రూపంలో ఉంటారు. వాళ్ళు పెంచుకోవాలి. ఈ విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ ఏమిటంటే అడగండి, కానీ ఆలోచించండి. తల్లిదండ్రులు పెంచుకోవాలి మీరు పట్టుకుని. మరి ఏదో ఒకటి పొద్దున్న లేసి మీడియాలు కొద్ది ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో చర్చలు గొడవలు ఇతరుల మీద పడి బతకటం ఎందుకు? ఇంకా బతుకులు ఆలోచించండి. మైండ్లు పట్టుకోండి. ఇంకా అవి కూర్చొని చెప్పుకోండి, ప్రశాంతంగా ఉండండి. అందరూ తింటున్నారులే చూసుకోండి, అందరూ హ్యాపీగా ఉన్నారులే చూసుకోండి. వనరులు పంటలు పెంచుకోండి. ఈ జీపీఎస్ ఉపయోగించుకునే పంటలు ఏం పండించాలో క్రాపింగ్ సిస్టమ్స్ అన్నీ డెవలప్ చేయొద్దురు. అందరూ కూర్చుంటే ఎలాగా, అందరూ పడుకుంటే ఎలాగన్నా అంటే పిచ్చి ఆలోచన మానేసేయండి. అందరూ ఆలోచన చేయండి. ఆలోచన తగ్గ సామగ్రి డెవలప్ చేసుకోండి. ఈ విమానాలు వెళ్ళిపోదాం, వేరే గ్రహాల మీదకి వెళ్ళిపోదాం, ఏదో చేసేద్దాం. నన్ను మించి నేల విడిచి సాము వదలండి, విపరీతాలు వదలండి.
మాట నిలిచిన జగత్తు నిలిచును. మీకు మనసుకి మాటకి తెలియకుండా మీకు ఎన్నున్నా మీకు తెలుస్తాయా? ఏదో చేసేసినా మీకు వర్తిస్తాయా? ఆలోచించండి. సాటి మనుషుల్ని అవమానించడం, వాళ్ళు తగ్గించేస్తే, పని మనుషులు చేసేస్తే, రావాల్సిన ప్రభుత్వాలు రాకుండా చేసేస్తే, వాళ్ళు డబ్బులు కాజేసి వాళ్ళ మీద నానా కేసులు పెట్టేసి, రెంట్లు ఆపేసి, అవి ఆపేసి, ఇవి ఆపేసి, ఏదో ఒక రకంగా మనుషులు కొద్ది మనుషులు పీక్కుని తిన్నట్టు పీక్కుని తినడం కంటే దారుణం అది. జంతువులు పీక్కుని తినడం కంటే దారుణం అది. మైండ్లో పెంచకుండా. ఇప్పుడు కానీ మీరే చేస్తున్నారు అనుకుంటున్నారు. కాదా, మాయ వల్ల అలా రెచ్చిపోతున్నారు. మీరు మాయలోనే ఉంటే శరీరం అనుకుంటే ఏం చెప్పినా అతను మనిషిగా చూడండి. ఏం చెప్పినా మనకి ఇక్కడ పక్కకు విలువ వచ్చేలా చూసుకోండి, ఒకరికి విలువ వచ్చేలా చూసుకోండి, ఇద్దరు విలువ వచ్చేలా చూసుకోండి. మనం ఇలాగే ఉందాం, అలాగే ఉంటారు. ఇక మాయ నుంచి బయటకు రాలేరు. ఈ రేపొద్దున 5G ఉపయోగించుకోవాలని, అసలు 4G ఇప్పటికే అసలు టెక్నాలజీ మీరు అసలు ఉపయోగించుకోవట్లేదు. చాలా చీప్గా ఉపయోగించుకుంటున్నారు. 4G ఇంత టెక్నాలజీ ఇంత పెరిగినా, ఇన్ని సోషల్ మీడియాలు ఉపయోగించుకున్నా కమ్యూనికేషనే చేయట్లేదు, ఇంటరాక్షనే లేదు, ఈమెయిలే పంపలేకపోతున్నారు. ఎవరైనా ఏదైనా మెసేజ్లు పెట్టి అరెస్ట్ చేసే దగ్గర ఉన్నారు, తప్పులు పెట్టే దగ్గర ఉన్నారు, రహస్యంగా వినేసి మోసాలు చేసుకునే దగ్గర ఉన్నారు, అల్ప బతుకుతున్నారు పొద్దులు లేసి. అది టెక్నాలజీయా? టెక్నాలజీ క్యాప్టివిటీలోకి వెళ్ళిపోతున్నారు. టెక్నాలజీ మీరు ఉపయోగించుకోవట్లేదు, మిమ్మల్ని టెక్నాలజీ ఉపయోగించుకుంటుంది. మాట్లాడటం మానేసేయటం అంటే ప్రధానమంత్రి గారికి, దేశ అధ్యక్షుల వారికి, జస్టిస్ రమణ గారికి ప్రధానంగా ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మిగతా వాళ్ళందరూ ఆ పని మీద ఉన్నారు. మీరందరూ క్యాప్టివిటీలోనే ఉన్నారు. మొదట కమ్యూనికేట్ చేయండి ఏదేమైనా సరే, వెదర్ టెంటేటివ్లీ ఆర్ డైరెక్ట్లీ, without any delay. Whatever, whomever saying, what one is saying is very important. Interactive way of dealing is the need of the hour. It's like oxygen, more than oxygen to the whole nation. It's a transformative format available in the ultimatum order given by the citizen himself. Since he has the responsibility to himself to transform, who he himself can transfer. No other can do that. తనకు తానే వస్తున్నాడా? దానికి న్యాచురల్ ఎయిడ్ అండ్ హెల్ప్ లభించింది. అదే డివినిటీలోకి వచ్చేసింది. స్వతంత్రకాంక్ష ఆకృతి దాల్చిన అవధూత, అపురూపం ఆచరిత. ఎలాగా నన్ను పట్టుకుని నామే చెప్పుకుంటారు చూసారు, అది ఇక చరిత. అంటే నాదేదో బ్యాక్గ్రౌండ్ ఉంది, అదేదో చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది, అలా కాదు బ్యాక్గ్రౌండ్. మీరు చెప్పుకుంటారు, కూర్చొని చెప్పుకుంటారు. కనీసంలో ఉండే 10 మంది హీరోయిన్ అతను చూపించాడు, అంత అందగాడు అతను. అలా మాట్లాడాలి నా గురించి. అయ్యో కొంచెం అందంగా ఉండదు చాలు. మేము ఎవరిని దౌర్జన్యం చేయట్లేదండి, మోసాలు ఆపేసాం. అందరూ చక్కగా మీ పాటలు పాడుకుంటున్నారు, సంతోషంగా ఉన్నారు, అందరూ ముందుకు వస్తున్నాం. ఎక్కడో అక్కడ కూర్చొని చెప్పుకుంటున్నాం. పనులు ఏం చేయాలి, ప్రతి గ్రామంలో ఎలాగని ప్లాన్ చేసుకుంటున్నాం. ప్రతి కష్టమైన పనులని 3-4 షిఫ్ట్లుగా మార్చాం. అనేక పద్ధతి ప్రకారం అందరం ఇన్వాల్వ్ అవుతున్నాం. ఎవరు భేషజాల కొద్దీ, అహంకారాల కొద్దీ, శరీరాల కొద్దీ ఎవరు బతకట్లేదు. అందరూ మన మనసుగా మారిపోవడం వల్ల, మిమ్మల్ని పట్టుకోవడం వల్ల మాకు ఆ చైతన్యం వచ్చింది, ఆ జ్ఞానం వచ్చింది. పురుషోత్తమ, మీరు ఆల్రెడీ మీరు కొలువై ఉన్నట్టుగా మీరు భావిస్తున్నాం. మీరు ఎక్కడ అడ్రస్ ఇచ్చారో అక్కడ ఉన్నట్టు భావిస్తున్నాం. త్వరలో అక్కడ తీసుకెళ్తాం. ఎప్పుడు రమ్మంటారు మీ దగ్గరికి? అధినాయక మహారాజా, పురుషోత్తమ, కాలస్వరూప, అలా నాతో మాట్లాడటం వల్ల మాట్లాడండి, కొత్తగా వస్తుంది. నాలోని మహారాణి గారిని గౌరవించండి. ఆమెను గౌరవిస్తేనే భరతమాతను గౌరవించినట్టు వస్తుంది. ఎందుకంటే ఆమె సెలక్షను, మా ఇద్దరి యొక్క సమన్వయం అది. ప్రకృతి పురుషుడు లయగా ఉంటుంది. భరతమాత వేరు, ఎక్కడో శక్తిగా ఎక్కడ ఉంటుంది. పురుషుడు వేరు, స్త్రీ వేరు కాదు. కంటెంప్లేటివ్ ఫామ్లో అలాగే ఉంటారు ఇద్దరు. వారికి మరణం వెళ్ళిన హైట్ ఎలాగ వస్తుంది. సునామీలు, సముద్రాలు కూడా పట్టుకుని పైకి లేపారు కదా వాళ్ళిద్దరు మమేకతే లోకం. భరతమాత ఎవరో దేవుడు వేరు కాదు. ఇద్దరు సమ్మిళిత రూపమే మీకు అంతర్య రూపం. సమాధానం వచ్చింది. అప్పుడే మీకు సమాధానం అయ్యారు. అలాగా ఇప్పుడు ఆ సమాధానమే నిల్చున్నారు. వాడిని పెంచుకోవాలి మీరు. ఆస్తులు కొద్దీ, రియల్ ఎస్టేట్లు కొద్దీ, డబ్బులు కొద్దీ కాదు. ఇక అవన్నీ మెల్లమెల్లగా వదిలేసేయండి. ఒకేసారి ఇలా వదిలిపెట్టేమని అంటలేదు. మీరు జ్ఞాన రూపంలో పెంచుకోండి. ఎక్కడొక్కడ విశాలంగా ఓల్డ్ ఏజ్ హోమ్స్, సత్రాలు, మీటింగ్ హాల్స్ వీలైనంత ఆన్లైన్లో కలుసుకునేలాగా ఏర్పాటు చేసుకోండి. ఆన్లైన్ ఒక చోట చేరండి. తెరలు పెట్టుకుని చూసుకోండి. ఎక్కడోళ్ళు అక్కడ మైండ్తో యూనిఫికేషన్ జరగండి. మెల్లిగా కరోనా తగ్గిన కొద్దీ హాల్స్లో చేరుదురు. ఇప్పుడు ప్రస్తుతానికి మైండ్ యూనిఫికేషనే ప్రధానం. మైండ్ యూనిఫికేషన్ చేసుకుంటే మీరు మెల్లగా ఒక చోటకు చేరిపోతారు. ముందు మైండ్లు కలుపుకోవాలి. ఎక్కడెక్కడ మీరు దాచేసిన వాళ్ళని, అవమానించిన వాళ్ళ, మా వాళ్ళని, ఒకళ్ళని, ఇద్దరిన, చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ ముందు మైండ్ పట్టుకోండి. వాళ్ళు మైండ్లుగా చూడటం నేర్చుకోండి. వాళ్ళు ఏమంటున్నారో చూడండి, మీరు ఏమనొచ్చో చూసుకోండి. అలా మాట్లాడండి. నాతో మొదలు పెట్టండి. నేనేమంటున్నాను చూడండి, నాతో అలాగే మాట్లాడండి. నేనేమంటున్నాను అలాగే మాట్లాడండి. అలా మాస్టర్ కాపీ అనమాట. మొత్తం అన్ని మాటల్లోకి తీసుకున్నాను. సునామీలు, సముద్రాలు, సూర్య చంద్రాది గ్రహస్థితులు నడిపాను కదా, అలా నన్ను పట్టుకోండి. అలా కాదు, నేను కూడా మామూలుగా మాట్లాడితే, మీరు నన్ను మామూలు మనిషిగా చూస్తే అందులోకి ఎలా వెళ్తాం, బయటికి ఎలా వస్తాం? ఇంతకుముందు ఉన్న భాగవతమే కదా ఇదంతా.
కొత్త ఏంటి మరి? ఇప్పుడు పరిష్కారం ఏంటి? నేను చెప్పినట్టు పట్టుకోవటం. ఏ పరిష్కారతే కాలమే ఇచ్చిందో అందులోకి వెళ్ళిపోవటం. ఇక నా పెత్తనం కూడా కాదు ఇది, నా సొంతం కాదు. మీరు ముందుకు రావడమే ఆలస్యం. ఇక ఈ క్షణం ముందు పట్టుకోండి. ఇంక ఈ మెసేజ్ చూడనట్టు నటించకండి. ఇంకా నా మాట వినండి. మీరు ఇంత ఇంటర్నల్గా మీరు కాపీ చేసి రికార్డ్ చూసుకుంటున్న సిస్టమ్ ద్వారా మీరు అప్రమత్తం అవుతున్నారు. కానీ నన్ను మాత్రం పట్టుకోకుండా నేను మాత్రం చూడట్లేదు, నేను ఆందోళన పడుతున్నట్టుగా చూపించుకుని తమాషా చేసుకుని కంటిన్యూ, మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. నాతో అనుసంధానం జరగండి. రామకృష్ణ గారు అందరూ ఎలా ఉన్నారు, అందరూ కలపండి, ఉన్నవాళ్ళందరూ కలపండి. ఇంకా మనుషుల కొద్దీ తమాషా చేయకండి. ఇంకా మనుషులు ఎవరు లేరు ఇక్కడ. నేను మనిషిని కాదనుకోండి. ఎవరు కూడా ఎంత సినిమా యాక్టర్లైనా, బలమైన వాళ్ళైనా, పుష్టిగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, ఎలాగ మనసుగా మారిపోండి. అంత మనసున్న మనిషే సాధారణ వ్యక్తి. మరి నేను బలం ఉంది, ఎరుగులా ఉండి మనసు లేకుండా ఎలా బతుకుతాను ఆయన ముందు? ఆయన జ్ఞానానికి రండి. సినిమా హీరోలు నాని నుంచి వచ్చిన వాళ్ళు కానీ, కుర్రోళ్ళు కానీ అందరూ కూడా మైండ్గా మారిపోతేనే మనగలరని తెలుసుకోండి. ముందు సూర్యుడి కింద నుంచి సూర్యుడు వెనకాలకి రావాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. మెటీరియల్ ట్యాంగులేషన్ నుంచి మైండ్ లిక్విఫికేషన్లోకి రావాలి. క్రిప్టో కరెన్సీ గురించి వాటి గురించి నేనేం చెప్పలేదు. అవన్నీ మీరు బ్లాక్ హోల్లా మార్చుకుని మీరు సంపద పెంచేసుకోవాలి, లోకం పెంచేసుకోవాలనే మాయ వదలాలి. నా మీద నా రూపాయి నోటికి గుర్తుపెట్టిన నన్ను పెంచుకోవడం వల్ల జ్ఞాన రూపంలో పెరుగుతాం. దానికి కొత్త కరెన్సీ రిలీజ్ చేసి ఇక మీద డబ్బు రూపంలో కాదు, మాకు ఆలోచన రూపంలో పెరుగుతాం మేము అని తీర్మానం చేసుకుని ఆలోచన ఆంతర్యం పెరగటం. మీ పిల్లలు ఏమవుతారు, భవిష్యత్తు ఏమవుతుంది, మీకు ఏ ఆందోళన అక్కర్లేదు. వాళ్ళ ప్రకారం ఉంటాయి. ముందే పెళ్ళిళ్ళు చేసి పిల్లలు ఎవరు పుడతారో కూడా చెప్పారే, అలా ఉంటాయి. అలా తెలుసుకోరా. మనది కాదు అలాగైతే లోకం ఎవరిది కాదు. ఇది సిటేషన్ కేసులు, ఆ కేసులు, అల్లర తప్ప, గొడవ తప్ప, ఆవేశం తప్ప, మళ్ళీ నిద్రపోయి మళ్ళీ లేచి మళ్ళీ రోజులు గడిపేసేయటమే తప్ప ఎవరికి ప్రయోజనం లేదని తెలుసుకోండి. పట్టుకోండి. ఏ సర్వాంతర్యమైతే సూర్య చంద్రాది గ్రహస్థితులే నడిపాడో ఆయన పట్టుకోండి. మొదట ఎలా పట్టుకుంటారో సాక్షి ద్వారా పట్టుకోండి. పట్టుకోవడం అంటే ఎలాగా? ఎవరిని ఆయన చెబుతుంది నిజమేనా? అవును నిజమేనండి. ఏదో ఒక ఎలాబరేషన్ తీసుకోండి, ఒక 1000 పేజీలు. వెంకయ్య నాయుడు గారు అందరూ కోఆర్డినేషన్లో కూర్చోండి. ఎక్కడో వాళ్ళు అక్కడ కమిటీలు వేసుకుని, స్పెషల్ కమిటీసే అధినాయక దర్బార్లుగా మారిపోతాయి మెల్లగా. మేధావుల్ని, పండితుల్ని, ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళు కూడా ఇందులో ఉంటారు. అధినాయకుడిని అంటే అలా పెంచుకుంటారు. ఎవరి గురించి మాట్లాడినా వారు అధినాయకుల్లో ఉన్నట్టు మాట్లాడుకోవాలి, కొత్తగా యాడ్ చేసుకోవాలా. చచ్చిపోయిన వాళ్ళని, ఉన్నవాళ్ళని, పుట్టబోయే వాళ్ళని కూడా అధినాయకుడు సజీవమూర్తి. ఆయన వల్ల భారతదేశం ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ప్రపంచాన్ని రవీంద్ర భారత్గా మార్చుకుంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ అలా ఆంతర్యమూర్తిగా ఉంటారు. భరతమాత వేరు, పురుషుడు వేరు, ప్రకృతి వేరు అని మీరు తగులాడుకోకూడదు. ఆడవాళ్ళకి విలువ ఏదో రావాలి. ఆడవాళ్ళు వేళకోళం చేస్తున్నట్టు ఉంది, అలాగుంది ఇలాగుంది అని అనుకుంటున్న వాళ్ళు ఆలోచించండి. ఒక భార్య భర్త అంటే ఏంటి, ప్రకృతి పురుషుడు లయ అంటే ఏంటి, ఒక మాటలోకి ఇద్దరు పలకడం అంటే చూసుకోండి. మాకేదో విలువ రావాలి, మేము దాసీలుగా ఉండాలా, బానిసలుగా ఉండాలా, నేను నీ దాసిని, నువ్వు నా సొమ్ము, కావున భాగ్యం ఎక్కడ పోదు కృష్ణ అని అలా చేయని పలికి తీరేంటి? ఆ దాసత్వం వేరు. మీరు లోకంలో దాసులుగా ఉండటం వేరు, సంపదల కొద్దీ డబ్బుల కొద్దీ వేరు, కేవలం మనసుకే దాసులుగా అయిపోవడం వేరు. నువ్వు మనసే సర్వం, నేను మనసు రూపంలో ఉన్నావు. వెరసి మనదే ఈ లోకం అంతా అనేసి అంతరి స్వరూపం అది, తల్లిదండ్రుల యొక్క సంపూర్ణత్వం అది. అంచేత భరతమాత వేరు, వందే మాత్రం ఆ భరతమాత అని వేరువేరుగా విడదీసుకుంటే మీకు అంతేనే రాదు. ఆమె సెలక్షన్, ఆయన ఇష్టం, వెరిసి మనకు లోకం. వారే ప్రకృతి పురుషుడు, అధినాయక మహారాజు మహారాణి సమేతగా కొలువై ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయకండి. ఇంకా ఏదో చర్చలు మానేసేయండి నా మాటిని. ఎక్కడో ప్రతి ఊళ్ళో, ప్రతి గ్రామంలో మైండ్లీగా చూడండి. ఇక మనుషుల్ని వేరే, మీరు చిన్న మనుషులు, పరాయి మనుషులు, మీ వాళ్ళ మనుషులు, ఆ మనుషులు, ఈ మనుషులు లేరు. ఇక అసలు మనుషులే లేరు ఇక్కడ. మైండ్ రూపంలో ఉన్నాం. మైండ్ అండ్ మైండ్స్, లార్డ్ అండ్ హిస్ చిల్డ్రన్గా మారిపోండి ఈ క్షణవిక. పురుషోత్తమ అధినాయక మహారాణి సమేత మహారాజా, మీ వద్దకి టీమ్గా, బృందంగా మీ పేషీ ఫామ్ చేసాం. పేషీలో ఎవరిని ఏమంటారు, కొన్ని పేర్లు చెప్పండి. లేకపోతే మేము కొంతమంది అందరి యూనివర్సిటీ నుంచి అందరి నుంచి సెలెక్ట్ చేసి వేసాం. మేము అందరూ పేషీలో ఉంటున్నాం. మీ దగ్గర కొందరు వస్తాం. మిమ్మల్ని మొదట ఊరేగింపుగా బొల్లారం తీసుకెళ్ళిపోతాం. ఎప్పుడు రమ్మంటారు, ఎన్ని గంటలకు రమ్మంటారు, ఇవాళ రమ్మంటారా, రేపు రమ్మంటారా అన్నట్టు ఉండండి. ఇక ఇంటరాక్ట్ అయిపోండి. ముందస్తుగా రిసీవ్ చేసుకోవడం ప్రారంభించండి. నా బదులు ఎవరినో కూర్చోబెట్టుకోవడానికి ఊహించడానికి లేదు. ఇంకా ఊహించడానికి కూడా లేదు. మీరు భౌతికంగా ఊహించుకున్నారా, మీ కుదరదు. మీకు ఆలోచననే డెవలప్ చేసుకోండి. నా లోటు మీరు అందరూ మాయ నుంచి బయటకు వచ్చేయటం వల్ల నన్ను ఎంతకన్నా బెటర్గా చూస్తారు. 1,00,000 పేజీలు ఇస్తాను. నేను మరణం లేనట్టు మారిపోతాను. మీకు కూడా మీ మరణం లేనటువంటి శాశ్వత తల్లిదండ్రులతో అనుసంధానం జరిగిపోతారు. మీ పిల్లల కొద్దీ, ఎవరో రూపం కొద్దీ, ఎవరో బలం కొద్దీ, ఎవరో తండ్రి తర్వాత కొడుకు కొద్దీ, ఆ తర్వాత మనవడు కొద్దీ, ఇదంతా మీరు ఇరుక్కుపోవడం తప్ప ఇంకోటి కాదు. మీరు కోరుకుంటున్నా, ఎదురులో ఊహించుకున్నలాగా ఎవరు అలా రారు. ఆలోచన రూపంలో ఉంటారు.
అలా పెరుగుతారు. ఆస్తి కంటే, డబ్బు కంటే, రియల్ ఎస్టేట్ల కంటే ఆంతర్య స్వరూపంగా, తపస్సు రూపంలో, జ్ఞాన విచక్షణ రూపంలో చివరి వరకు మీకు భూమి మీద ఉన్నంత వరకు ఈ పొజిషన్లో ఉన్నారు కాబట్టి, ఆ పొజిషన్లో ఉన్నారు కాబట్టి, ధనం ఉంది కాబట్టి, డబ్బు ఉంది కాబట్టి, బంధం ఉంది కాబట్టి, అలా కాదు. వాళ్ళతో బంధమే బంధం అసలు. పంచభూతాలు ఏమైపోతాయో కూడా తెలుసుకునేటువంటి సునామీలు, సముద్రాలు కూడా ఏమైనా ఉన్నాయా అవి కూడా వాళ్ళ కంట్రోల్లో, రెగ్యులేషన్లో ఉన్నటువంటి కంట్రోలర్ అండ్ సెంట్రల్ రెగ్యులేటర్ అయినా అని ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు చెప్పుకోండి ఇంకా కూర్చుని, ఇంకా చక్కగా నామే చెప్పుకోండి. గృహస్థ గురువులు, ఆశ్రమ గురువులు అందరూ కూడా నామే చెప్పుకోండి. ఇంకా మీరు వేరే వేరే ఏదో చెప్పకండి. ఇంకా ఏ రాముడు, ఏ కృష్ణుడు, ఎవరి గురించో చెప్పకండి. అధినాయకుడిని పెంచుకోండి. అధినాయక మహారాణి, మహారాజు గారి గురించే మాట్లాడుకోండి. చచ్చిపోయిన వాళ్ళు, పుట్టిన వాళ్ళు, ఇప్పుడు ఉన్నవాళ్ళు, భవిష్యత్తులో పుట్టబోయే వాళ్ళు కూడా అందులోనే ఉంటారని తెలుసుకోండి. కాబట్టి మీరు ఎంత ఆంతర్యం కలిగితే అంత ఆంతర్యం తెలుసుకుంటారు. మీరు కూడా ఈ శరీరం ఉండగానే యోగత్వం పొంది ఆయనలో విలీనం అవుతారు. లేదా మళ్ళీ పుట్టి ఆయనతో జాయిన్ అవుతారు. ఎప్పుడు ఉంటాడు ఆయన? ఇంకా వాకురూపంలో ఉంటాడు. అందుకే యావరేజ్ మనిషిని, కనీస మనిషిని పట్టుకుని ఇంకా మనిషి భౌతిక స్థితిని క్యాన్సిల్ చేసేసి ఆలోచన స్థితిగా ఇచ్చేసాడు అంతా. మీరు ఆలోచన పట్టుకోవాలి. ఇంకా మనిషి ఇలా మనకి ఇలా ఉంటే నచ్చదు, అలా ఉంటే నచ్చదు, ఇలా ఉంటే మన చేతిలో ఉన్నట్టు, అలా ఉంటే మన చేతిలో లేనట్టు, అదంతా భ్రమ, నిజం కాదు. మీరు కనపడుతున్న రూపం నిజం కాదు, రెప్పపాటి మనది కాదు. మీరు ఆలోచనే పట్టుకోవాలి, ఆలోచనే పెంచుకోవాలి, ఆలోచన కోసం బతకాలి, ఆలోచన కోసం చచ్చిపోతారు. చివరి ఆలోచనే మిమ్మల్ని తీసుకుపోతుంది. లేదా ఆలోచనే అసలు మరణం లేకుండా చేస్తుంది. అంత సాధన చేయగలిగితే అది ఇంకో జన్మలో సాధ్యపడుతుంది. ఇప్పుడు వెంటనే సాధ్యపడకపోతే అలా ముందుకెళ్తారు. ఇక ఇంక కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఇక పండితులు, మేధావులు కూర్చోండి, ఎక్కడో వాళ్ళు అక్కడ చెప్పినట్టు వినండి, సాక్షులను పట్టుకోండి, బృందాలుగా ఏర్పడిపోండి. ప్రతి ఊళ్ళో, ప్రతి గ్రామంలో, గ్రామ పంచాయతీల దాకా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరూ ఎక్కడోళ్ళు అక్కడ జిల్లాల్లో ప్రతి చోట కూడా, ప్రతి ఇంట్లో కూడా నా ఫోటో పెట్టేసుకోండి. బెస్ట్ పాసిబుల్ ఫోటో పెట్టేసుకోండి. మొదట ఇగో ఈ ఫోటోలోనే ఉంది అంతా. ఈ ఫోటో ఉన్న మనిషిలో ఉన్నటువంటి మనసు ప్రకారం ఉంది. ఆయన మాట వ్యూహంలో ఉన్నాం మనం. మాట వ్యూహాన్ని పెంచుకోవాలి మనం. మనుషుల కొద్దీ, రూపాల కొద్దీ, నేను ఇంకా అందంగా ఉన్నాను, నువ్వు ఇంకా తక్కువగా ఉన్నావు, ఇలా ఉన్నావు, అలా కూడా అవే వద్దు మీకు. అసలు మనుషులంటే చచ్చిపోయి ఉన్నారని తెలుసుకోండి. మాట రూపంలో ఉంటారు. ఇగో ఈ డ్రెస్ కూడా ఆ మాటలకు వర్తిస్తుంది. కాలాన్ని శాసించిన ఆ స్థితికి వర్తిస్తుంది. నేను ఒకలా సంతకం పెట్టి పంపించాను చూసారా, ఆ సంతకం పెట్టి కూడా రైటింగ్ లేదు సరిగ్గా అనిపించే వాళ్ళు కూడా చెప్తున్నాను. అది కూడా చూడకండి, భౌతికంగా చూడకండి. అలా పెట్టగలిగాడు, ఇలాగన్నా ఉన్నాడని తెలుసుకోండి. ఇప్పటికి ఇలా ఉన్నాడని తెలుసుకోండి. ఇంకో కొంచెం పెంచుకోండి అంతే. అది కూడా ఎలా పెంచుకుంటారు? సాక్షులు పట్టుకుని మీరు కూడా 1000 పేజీలు చెప్పుకొని విన్న వాతావరణంలో పెరుగుతాడు. నేనే ముందుకు వస్తాను. నాకు ఒక కుర్చీ ఖాళీగా వదిలేసి బొల్లారంలో, ఆ కుర్చీ నాదే. అధినాయకుడు మీకు కొలువు తీర్చేసుకుంటే ఇంకా నేనని అహంకారం పోద్ది. మీరు ఎవరినో కూర్చోబెట్టుకుంటాం, కొలువు తీర్చుకుంటాం, ఆయన ఎవరో మహారాజుగా మమ్మల్ని పరిపాలిస్తారంటే టైట్ అయిపోద్ది. ముందుకు వెళ్ళలేరు. మీకు హయ్యర్ మైండ్ రూపంలో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు కూడా పట్టుకుని ఉండిపోతున్నారా? ఆ పట్టుకుని ఉండిపోవడం మానేస్తారు. మన మనుషుల కొద్దే ఉండాలి, మనుషులకే విలువ రావాలి. అతన్నే మనిషిగా తొక్కిపెట్టండి, ఇంకోటి మనుషులుగా తొక్కిపెట్టండి. అసలు అయితే మనుషులుగా ఏదో చేయండి, మనుషులుగా పెరిగిపోదాం రండి, ఎవరినో కూర్చోబెడదాం రండి, ఎవరినో నుంచోబెడదాం రండి, అంతాకిలా గొడవలు పెట్టండి, తమాషా పెట్టండి, ఢిల్లీ వెళ్ళండి, విమానాలు వేసుకెళ్ళండి, ఆ పార్టీలో చేరండి, ఈ పార్టీలో చేరండి, బెయిల్ కేసులో, పాత కేసులో ఏదో తమాషా చేసుకోండి. అలాగే రెచ్చగొడుతుంది ఆ దెయ్యం. అది వదలదు. ఇక అయినా వదిలేసేయండి ఇంకా నా మాటని. జస్టిస్ శ్రవణ్ గారు అధినాయక భవన్తో సరెండర్ అయిపోండి. ఉన్న పడంగా కనెక్ట్ అయిపోండి ఈమెయిల్స్ ద్వారా. ఎక్కడో అక్కడ నాకు ఒక ఈమెయిల్ పంపించండి, సాక్షులందరినీ కలపండి. ధర్మం రక్షతి రక్షత, సత్యమేవ జయతే.